బాదంకి, పీనట్‌కి గ్రాండ్‌గా పెళ్లి అవుతుంది. బాదంకి డబ్బంటే చాలా పిచ్చి. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. బాదంకి, పీనట్‌కి పెళ్లయిన తర్వాత ఇద్దరు సిటీకి వెళ్ళిపోతారు. అక్కడే సెటిల్ అవుతారు. బాదంకి అక్కడ కాజు పరిచయమవుతుంది. కాజుతో పరిచయం ప్రేమగా మారుతుంది. కాజు చాలా డబ్బున్నదాయని తెలిసి బాదము కాజుని పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు. బాదాము కాజు పెళ్లి చేసుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న పీనట్ అక్కడికి వచ్చి బాదంని పట్టుకుని చాలా విషయం విన్న కాజు బాదంని నిలదీస్తుంది. నీకు ఇంతకు ముందే పెళ్ళయిందా? అయితే నన్ను కేవలం డబ్బు కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటావా? అని చెప్పి బాదంని గట్టిగా నిలదీస్తుంది. పీనట్, నువ్వు ఇంత మోసగాడివని తెలియక మా నాన్న నీకిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడే నిన్ను వదిలేస్తున్నా అని చెప్పి పీనట్ బాదం లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతుంది. కాజు, నాకు కూడా నీలాంటి మోసగాడు అక్కర్లేదు. నాకన్నా డబ్బున్నదాన్ని చూసుకోపో అంటూ కాజు కూడా వెళ్ళిపోతుంది.